రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో దారుణం జరిగింది. వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన రెడ్డి తల్లిదండ్రులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దుండగుల దాడిలో మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ చనిపోయారు. తండ్రి మహాదేవరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ విజువల్స్ చూస్తున్నాం మనం. ఒక బాక్స్లో మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. మరి వాళ్ళ మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది, దీని వెనకాల ఎవరి కుట్ర ఉంది అనే దిశగా పలువురు చర్చిస్తున్న పరిస్థితి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, చెప్పండి. వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై దాడి, తల్లి మరణించడం, తండ్రి ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎవరు దీని వెనుకున్నారు, ఎవరి గుర్తు తెలియని వ్యక్తులు అనేది ఏమన్నా ఐడియా ఉందా? అప్డేట్ చెప్పండి. అది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో తల్లి జయమ్మ చనిపోవడం జరిగింది. ఆ తండ్రి మహాదేవరెడ్డి పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లిదండ్రులపైన దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో ప్రత్యేకంగా పోలీసులు విచారిస్తున్నారు. రాజకీయ పరమైనటువంటి దాడి జరిగిందా, లేకపోతే దొంగలు ఏమైనా వెనక నుంచి ఈ యొక్క వారు విద్యా సంస్థల అధినేతగా ఉన్నారు మధుసూదన్ రెడ్డి, ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల అధినేతగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి ఇంటి పైన ఒక్కసారిగా దాడి చేయడం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు కూడా ఆయన కొనసాగుతున్నారు. ఈ యొక్క అన్ని కోణాల్లో కూడా పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. సంఘటన ప్రాంతానికి ఏదైతే పుల్లారెడ్డి కండ్రిక గ్రామంలో జరిగినటువంటి దాడికి సంబంధించి క్లూస్ టీం అయితే సంఘటన ప్రాంతానికి చేరుకుంది. తల్లి జయమ్మ అయితే చనిపోవడం జరిగింది. మధుసూదన్ రెడ్డి తండ్రి మహాదేవ నాయుడు శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. రైట్, పుల్లారెడ్డి కండ్రికలో జరిగిన ఈ ఘటన నిజంగా గ్రామంలో ఇంత ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది దారుణం. వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన రెడ్డి తల్లిదండ్రులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ చనిపోగా తండ్రి మహాదేవరెడ్డి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ప్రస్తుతం ఆయన్ను హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.